ఏదో నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, బాప్తిస్తం తీసుకున్నాను, రక్షణ పొందాను, ఆదివారం బలలో పాల్గొంటున్నాను, 40 రోజుల ఉపవాసాల్లో నేను కూడా ఉన్నాను అన్నట్లుగా బ్రతికితే సరిపోదు. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, అపవాది నిన్ను ఆత్మీయతలో పడగొట్టడానికి, ఆత్మీయతలో నువ్వు వెనకబడే విధంగా చేయటానికి, ఆత్మీయతలో నువ్వు చల్లారిపోయే విధంగా చేయటానికి నీ చేత ఏదో నువ్వు అనుకున్నట్లుగా లోక సంబంధమైన ఘోరమైన తప్పిదమును, పాపమును ఏది చేయించాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేసుకోకుండా చేస్తే చాలు, వాడి పని అయిపోయినట్లే. అంటే వాడి పని నెరవేర్చబడినట్లే. నువ్వు ప్రార్థన చేసుకోవడం ఎప్పుడైతే ఆపేస్తావో, ప్రార్థించడం ఎప్పుడైతే మానుకుంటావో, ప్రార్థన అనేటువంటిది ఎప్పుడైతే నీ జీవితంలో ఒక అలవాటుగా క్రమముగా లేకుండా ఉంటుందో, అప్పుడు అపవాది తన కార్యాన్ని నెరవేర్చుకుంటూ ఉంటాడు.